ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండుడి, ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధులు ఈరోజు ఎలా ఉంచున్నాం? మనందరం కూడా దేవుని వాక్యము ప్రకారము జీవిస్తున్నామా, లేదంటే దేవుని సన్నిధిలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామో? ఈ మాట ప్రకారం ఒక్కసారి ఈ మాటను మనం చదువుకుని దీనిని మనకి అప్లై చేసుకుంటే తెలిసింది ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండనంటే దేవుని సన్నిధిలో చాటింగ్లు చేస్తున్నావు, దేవుని సన్నిధి నుంచి మెసేజ్లు పెడుతున్నావు, దేవుని సన్నిధి నుంచి ప్రేమలేఖలు పంపిస్తున్నావు, దేవుని సన్నిధి నుంచి మనం చర్చిలో అనేక రకాలైన కార్యకలాపానికి మనం నాంది పలుకుతున్నాం, పునాదులు వేస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో నీవు భయపడుతున్నావా? దేవుని సన్నిధి అంటే ఒక సంఘం అంటే మనమే కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చాడు కదా. అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉండగానే నీవు